ట్రిపుల్ ఆర్ న్యూస్. హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జనకు ఇంటికొకరు చొప్పున తరలి రావాలని జిల్లా మాలకో కన్వీనర్ నీరెడ్డి లక్ష్మణ్ అన్నారు. మాలల హక్కుల సాధన కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మాల సంఘం భవనంలో కరపత్రాలు ఆవిష్కరణలో చేశారు. ఈ సమావేశానికి జిల్లా మాలకో కన్వీనర్ నీరెడ్డి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న మాల సభ్యులు డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జనలో ఇంటికొకరు చొప్పున రావాలని అన్నారు. దళితులు సామాజిక ఆర్థిక స్వేచ్ఛ సమానత్వంతో ప్రతి ఒక్కరూ జీవించాలని అనుక్షణం తప్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే భారతదేశంలో ఉన్న 1267 షెడ్యూల్ కులాలను ఒక్క జాబితాలో సమూహముగా పేర్చి ఇతరులతో సమానంగా జీవించే స్థాయి కల్పించారు. దీనిని కొందరు వ్యతిరేకులు మనువాది అయినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, మందకృష్ణ మాదిగ వంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని కలిసి ఉన్న వారిని విడతీయటం ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఇచ్చిన తీర్పును ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రోడ్డు మీదకి వచ్చిందని, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగే మాలల సింహ గర్జన సభకు ఇంటికి ఒకరు తరలి వచ్చి సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల కో కన్వీనర్ నీరెడ్డి లక్ష్మణ్, కేష్పల్లి రవి, పాషం కుమార్, సక్కి విజయ్ కుమార్, సిద్ధం రాజేందర్, తలారి హేమత్, తలారి రాకేష్, లింగం, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. మాలల మిత్రులారా, సిరికొండ మండలంలోని మాల సమాజం అంతా డిసెంబర్ 1న తలపెట్టినటువంటి మాలల సింహగర్జనకు తరలి రావాల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. సిరికొండ మండలంలో 23 గ్రామాలకు వెళ్ళి ఇంటికి ఒక మనిషి డిసెంబర్ 1న హైదరాబాద్కు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విడిపోయినటువంటి సమాజాన్ని అతను రాజ్యాంగం రాసినప్పుడు షెడ్యూల్డ్ కులాలుగా ఒకటి చేసినటువంటి సందర్భం. దాన్ని కొంతమంది అంబేద్కర్ వ్యతిరేకులు, మనువాదులైనటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని కలిసినటువంటి జాతిని విడిగొట్టడం కోసం ప్రయోగం చేస్తున్నారు. కాబట్టి దాన్ని మొన్న దొడ్డిదారున సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకి అధికారం ఇస్తూ అది చెల్లనేరదని ఉత్తర భారతదేశం అంతా, దక్షిణ భారతదేశం అంతా రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి మేము 1వ తారీఖు నాడు తలపెట్టినటువంటి మాలల సింహగర్జనను ఏర్పాటు చేస్తున్నాం. మాల సమాజం అంతా ఆత్మగౌరవ సమాజంగా మిగిలాలంటే ఈ కార్యక్రమానికి తండోపతండాలకు వచ్చి ప్రతి ఇంటికి ఒక మనిషి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.